హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి పిజ్జా రెసిపీ అన్నమాట. ఇంట్లోనే ఈజీగా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఓ గిన్నె తీసుకొని అందులో మైదా పిండి వేసుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం షుగర్ వేసుకుందాం. బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు అందులోనే పెరుగు వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఇంకా మెత్తగా కలిపేసుకుందాం. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టుకొని అందులో సాల్ట్ వేసి కాసేపు సిమ్లో హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ ముందుగానే కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి ఇలా ఉంటుంది. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని 2 ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసి ప్లేట్ మొత్తం అప్లై చేయాలి. ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఆ పిండి ముద్దని ప్లేట్లో పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలి. అంచుల దగ్గర ఇలా లావుగుండేలా నొక్కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చెంచాతో కన్నాలు పెట్టుకోవాలి. ఇలా కన్నాలు పెట్టుకోవడం వల్ల మనకు పిండి అనేది ఉబ్బకుండా ఉంటుంది. ఇలా కన్నాలు పెట్టుకున్న తర్వాత వెజ్ మయోనైస్ వేసుకోవాలి. మీరు ఏ మయోనైస్ అయినా వేసుకోవచ్చు. నేను వెజ్ వేసుకున్నా. ఇప్పుడు పిజ్జా సాస్ వేసుకుందాం. టమాటో సాస్ కూడా వేసుకుందాం.
ఇవి బాగా మిక్స్ చేసుకొని పిజ్జా బ్యాటర్కి అప్లై చేసేసుకోవాలి. ఇలా బాగా అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్, టమాటో పిజ్జా మీద పెట్టేసుకుందాం. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత మోజరెల్లా చీజ్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న సాల్ట్లో ఒక చిన్న మూత పెట్టి దాని మీద పిజ్జా ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 25 to 30 minutes అలా సిమ్లోనే అవ్వనివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా మన పిజ్జా రెడీ అయి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, సింపుల్, టేస్టీ, హెల్తీ పిజ్జా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్.